యేసు రక్తమే జయం పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. మార్చ్ 10వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది గనుక సువార్తను ప్రకటించవలసిన భారము ప్రతి ఒక్కరిపైన ఉన్నది. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, నేను సువార్త ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనుడనైతిని, ఏ విధముగా చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధములైన వాడనై ఉన్నాను. అలాగున సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు. నా పెదవులు మూసుకొనక మహా సమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా అది నీకు తెలిసేయున్నది. ప్రతి ఒక్క దేవుని సేవకులు దేవుని యందలి భయభక్తులతో సువార్తను ప్రకటించాలి. దేవుని సేవకులు మాత్రమే కాదు, విశ్వాసులు, క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరూ సువార్త భారము కలిగి సువార్తను ప్రకటించుచు, సమాధానం చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రకటించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడు. సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి శ్రమకు లోనవకుండా క్రీస్తుకు లోబడి సువార్తను ప్రకటించి అనేకులను రక్షణ మార్గంలో నడిపించదము. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.